హాయ్ అందరికీ నమస్తే. నా పేరు చింతల శైలేందర్. ఐఎమ్ ఏ ఇంటర్మీడియట్ కామర్స్ లెక్చరర్. ఈ వీడియోలోనైతే వాట్ ఈజ్ ఫిక్స్డ్ క్యాపిటల్ గురించి అయితే డెఫినేషన్ 2 మార్క్స్కి వచ్చే క్వశ్చన్ అండి. ఇది యాన్యువల్ ఎగ్జామ్లో ఫిక్స్డ్ క్యాపిటల్ గురించి అయితే వివరించబోతున్నాను. ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే స్థిర మూలధనం. ఫిక్స్డ్ అంటే తెలుగులో స్థిరంగా ఉండే మూలధనం. క్యాపిటల్ అంటే మనము వ్యాపార ప్రారంభానికి డబ్బులు తీసుకుని వస్తాం కదా, యజమాని వ్యాపార ప్రారంభానికి పెట్టిన పెట్టుబడి అన్నట్టు. అంటే మనం బిజినెస్ స్టార్ట్ చేయడానికి కొన్ని డబ్బులు తీసుకొని వస్తాం కదా, దాన్ని మనము క్యాపిటల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ విజువల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, మనం ఏదైనా ఒక జనరల్ స్టోర్ కావచ్చు, ఏదైనా బిజినెస్ ఓపెన్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటిది? క్యాష్, డబ్బులు. సో ఈ బిజినెస్ స్టార్ట్ కోసం తీసుకొచ్చే మనీ ఏదైతే ఉన్నదో దాన్ని అయితే మనము క్యాపిటల్ అని అంటాం. క్యాపిటల్ అంటే తెలుగులో దీన్ని మూలధనం అంటాం. మరి వాట్ ఈజ్ ద ఫిక్స్డ్ క్యాపిటల్? ఫిక్స్డ్ క్యాపిటల్ అనగానేమి? చాలా సింపుల్ డెఫినేషన్ అండి. ఇక్కడ చూడండి, ఫండ్స్ అంటే ఏంటిది? డబ్బు, మనీ. ఫండ్స్ అంటే మనీ, డబ్బు. ఫండ్స్ ఆర్ రిక్వైర్డ్ టు పర్చేస్ ఫిక్స్డ్ అసెట్స్. అంటే మన బిజినెస్ ఆర్గనైజేషన్లో ఫిక్స్డ్ అసెట్స్ పర్చేజ్ చేయడానికి కావలసిన డబ్బులను ఏమంటారంటే ఫిక్స్డ్ క్యాపిటల్ అంటారు. లైక్ ల్యాండ్ పర్చేజ్ చేయడానికి కావాల్సిన మనీని, బిల్డింగ్ పర్చేజ్ చేయడానికి కావాల్సిన మనీని, ప్లాంట్ పర్చేజ్ చేయడానికి కావాల్సిన మనీని, అండ్ మిషనరీ పర్చేజ్ చేయడానికి కావాల్సిన డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ డబ్బులనే ఫిక్స్డ్ క్యాపిటల్ అంటారు. మీకు విజువల్లో చూపెట్టాలంటే ఒకసారి విజువల్లో చూడండి. ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి. ఈ ఫిక్స్డ్ అసెట్స్ను పర్చేజ్ చేయడానికి కావలసిన మనీని ఫిక్స్డ్ క్యాపిటల్ అంటారు. కావలసిన మనీని ఇక్కడ మీరు ఇంకొక విజువల్లో చూసుకోవచ్చు. ఫిక్స్డ్ అసెట్స్, బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ అనేది ఫిక్స్డ్ అసెట్స్. ఈ బిల్డింగ్ పర్చేజ్ చేయడానికి కావాల్సిన మనీని ఫిక్స్డ్ క్యాపిటల్ అంటారు. మిషనరీ ఉన్నది, ఈ మిషనరీ పర్చేజ్ చేయడానికి కావాల్సిన మనీని ఫిక్స్డ్ క్యాపిటల్ అంటారు. అందుకే మన డెఫినేషన్లో వెరీ క్లారిటీగా ఇవ్వడం జరిగింది. అండ్ పిక్చర్స్, దిస్ ఈజ్ నోన్ యాజ్ ఫిక్స్డ్ క్యాపిటల్. సో స్థిర మూలధనము అనగానేమి తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం? ఒక వ్యాపార సంస్థ అంటే బిజినెస్ ఆర్గనైజేషన్ ఇంగ్లీష్లో. ఒక వ్యాపార సంస్థ వ్యాపారాన్ని నెలకొల్పడానికి స్థలము, వ్యాపారం మనము బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వ్యాపారం కొనసాగించాలి, కంపల్సరీ ఏమేం కావాలి? స్థలం కావాలి, భవనాలు కావాలి, యంత్రాలు కావాలి, ప్లాంట్ కావాలి, మొదలగు. అంటే వ్యాపారాన్ని నెలకొల్పడానికి లేదంటే వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావలసిన స్థలము, భవనాలు, యంత్రాలు, ప్లాంట్లు, వీటిని కొనడానికి మొదలగు స్థిరాస్తులను సేకరించడానికి లేదంటే కొనడానికి ఉపయోగించే మూలధనం అంటే క్యాపిటల్. ఇంగ్లీష్లో మూలధనాన్ని స్థిర మూలధనం అంటారు. సో వెరీ ఈజీ అంటే వెరీ ఈజీ. మీరు ఇప్పుడు విజువల్లో మీరంతా ఒక సినిమా రూపంలో ఇప్పుడు చూసిల్లు కాబట్టి మీ బ్రెయిన్లో ఈజీగా ఫిక్స్ అవుతుంది. ఈ క్వశ్చన్ ఏ టెక్స్ట్ బుక్లో అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కామర్స్ టెక్స్ట్ బుక్లో ఉన్నది. నేను 2 సలహాలు ఇస్తున్నా విద్యార్థులకు. ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ ఏ చదివినా, ఏ క్వశ్చన్ ఆన్సర్ చదివినా అది కేవలం బిజినెస్ గురించి మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరు క్వశ్చన్ ఆన్సర్ చదివేటప్పుడు మీకు నచ్చిన ఏదైనా ఒక బిజినెస్ను ఇమాజినేషన్ చేసుకుంటూ మీరు రీడ్ చేయండి. ఖచ్చితంగా బ్రెయిన్లో విజువల్ ఎఫెక్ట్తోని సినిమా చూస్తే ఏ విధంగా అయితే మనకు బ్రెయిన్లో ఫిక్స్ అవుతుందో అదే విధంగా క్వశ్చన్ ఆన్సర్స్ అనేది మీకు ఫిక్స్ అవుతుంది. ఇంకొక క్వశ్చన్ వేస్తున్నా విద్యార్థుల కోసం. విద్యార్థులారా, మీరు ఎందుకు చదువుకుంటున్నారు? వై యు ఆర్ స్టడీయింగ్? మరి ఆన్సర్ ఏంటిది? మీరు ఎందుకు చదువుకుంటున్నారో మీకు తెలియాలి. నా సింపుల్ ఆన్సర్ ఏంటిదంటే తెలియని విషయాలు తెలుసుకోవడమే ఎడ్యుకేషన్, తెలియని విషయాలు తెలుసుకోవడమే స్టడీ. టు నో ద అన్నోన్ మ్యాటర్స్. ఓకేనా? సో ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకుంటే మీ లైఫ్ లాంగ్లో ఎనీ డిగ్రీ, పీజీ ఏ చదువుకున్నా కూడా మీరు ఈజీగా ఏ సబ్జెక్ట్ చదివినా కూడా మీ బ్రెయిన్లో ఈజీగా మీరు ఫిక్స్ చేసుకుంటారు. సో నా కంటెంట్ కనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి.
మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ గ్రూప్లలో షేర్ చేయండి. జై హింద్, జై కామర్స్ స్టూడెంట్స్.